క్రిస్మస్ పండుగ దినోత్సవం. మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక కాయిన్ని 5 లక్షలకి 18 రోజుల్లో తీసుకెళ్ళినటువంటి మీ ప్రతిభకి క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఫాలో అవుతున్నది కూడా ఒక ప్రత్యేకమైన పద్ధతి. ఆయనతో పోల్చుకోవడం కాదు. ఆయన్ని ఉదహరించి మాట్లాడుతున్నాను మీకు అర్థం అవ్వడం కోసం. ఓ గొప్ప ప్లాన్‌తో వెళ్తున్నాను. ఈ 5 అంచెల్లో ప్రపంచంలో ఎవడు మన కాయిన్ ఏదైతే ఉందో, మన కాయిన్స్ ఏవైతే ఉన్నాయో 1, 2, 3 3 పొజిషన్స్ మీకు చెప్పాను. ఈ 3 పొజిషన్స్‌ని మరెవ్వరు టచ్ చేయడానికి అంత ఈజీ కాకుండా చేస్తాను నేను. అంత ఈజీ కాదు దీన్ని టచ్ చేయడం. అంటే అంత పకడ్బందీగా ఎళ్తున్నాను. ఒక్కసారిగా మీకు మొత్తం ప్లాన్ చెప్పను. ఒక్కసారిగా మీ ముందు అద్భుతాలు జరిగిపోవు. ఇన్నాళ్ళు 4 ఏళ్ళు ఎదురు చూసారు. 5 సంవత్సరాల్లో ఒక అద్భుతాన్ని చూసారు. ఇప్పుడు కూడా 4 ఏళ్ళు ఎదురు చూడమని కాదు. ఇంక దానికి అవసరం లేదు. పని చేసుకుంటూ పోవడమే. కాయిన్ మార్కెట్‌లోకి వెళ్ళిపోయింది. ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఇంక దానికి మనం సంవత్సరాలు, నెలలు తీసుకోకూడదు. మనం జాగ్రత్తగా వన్ బై వన్, వన్ బై వన్ వెళ్ళిపోవడం. మీరు చూస్తారు. దాంతో పోటీ పడడం అనవసరం. కిబో కంపెనీలో ఉన్న కాయిన్స్‌తో పోటీ పడడం అత్యాశ అవుతుంది. అనవసరం అవుతుంది. ఆ స్థాయిలో అది ఉంది. మనం నెక్స్ట్ పొజిషన్‌లో మనం పోటీ పడాలి. దీన్నే మనం చూడాలి. దాన్ని తప్పించే మనం మార్క్ చేసుకోవాలి అనే స్థాయికి మన కాయిన్స్ వెళ్ళిపోతాయి. అదేంటి అని అడక్కండి. చేసుకుంటూ పోదాం. ఎవరికైతే నమ్మకం సడలిపోయిందో వారికి నమ్మకాన్ని తెచ్చే ప్రయత్నం చేయండి. ఎవరికైతే ఒక ప్రాబ్లమ్‌లో అంటే ఇది మన అకౌంట్‌ని అది అర్థం కాక ఏదో ప్రాబ్లమ్‌లా అనుకున్నారో, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. నిన్నే వెళ్ళిన వాళ్ళు నిన్న విజేతలు, ఇక మీదట రాబోయే విజేతలందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఇవన్నీ చేస్తూనే కాయిన్ కొనుక్కొని ఉంచుకోండి. కారణం డీ కాయిన్స్ మీ దగ్గర ఉన్నాయి. మరి క్యూసీసీ మీ దగ్గర లేవు. పర్చేజ్డ్ కాయిన్స్, డీ కాయిన్స్ మీరు సంపాదించుకున్నారు. కానీ క్యూసీసీ పర్చేజ్డ్ కాయిన్స్ ఇక్కడే కొనుక్కోవాలి. కాబట్టి దీన్ని గెయిన్ చేసుకోండి. ఐఎస్‌డిటీ ఇంకా మన దగ్గర ఇంకొక 2 లక్షల వరకు ఉన్నాయి. మీ అందరి దగ్గర. దాన్ని జాగ్రత్తగా వినియోగించుకొని ఇప్పుడే కొనుక్కోండి. తర్వాత కొనడానికి కష్టం అవుద్ది. ఇప్పుడు మీరు 1,00,000కి కొనగలరా? 50,000కి కొనగలరా? 1,50,000కి కొనగలరా? ఇంపాసిబుల్. మీరు కావాలంటే కిందన 500 $7 కొన్నప్పుడు అంటే రూ. 651 నుంచి మొదలైనటువంటి వాళ్ళు కొనుక్కున్న వారి నుంచి ఈరోజు కావాలంటే 5,00,000కి పైన మీరు అమ్ముకోగలరు. అంతేగాని కింద తీసుకెళ్ళి అమ్మరు. ఒకవేళ మీరు అలా ఇప్పుడు 500కో, కనీసం 50,000కో లేదంటే కనీసం రూ. 1,00,000కో మీరు పెట్టారనుకోండి. ఒకటి అంటే మీరు మిమ్మల్ని పిచ్చోళ్ళు అనుకుంటారు. ఎందుకంటే 5,00,000 ట్రేడ్ అవుతుందాన్ని రూ. 1,00,000 పెట్టం మనం. అది మన కాయిన్ తాలూకు సత్తా. సంపాదించుకోండి. కరెక్ట్‌గా చేసుకోండి. ఇక మీదట మళ్ళీ ఈ స్థాయి రేట్‌ని మీరు చూడలేరు. నేను రేపు మళ్ళీ మాట్లాడతాను దీని గురించి. ఇక్కడి నుంచి మన హవా అవుతది. 5 అంచెలుండి ఫేజ్ 1 అయిపోయింది. ఇప్పుడు ఫేజ్ 2కెళ్తున్నాం మనం. ఫేజ్ 1లో, ఫేజ్ 2లో అసలు దీని అవసరాలు లేవు. ఫేజ్ 1లో వచ్చినటువంటి అభిమానం, కమ్యూనిటీ, యూనిటీ ఇయన్నీ దీనికి కావాలి. ఇక అక్కడొచ్చినటువంటి కష్టాలు, కన్నీళ్ళు అవన్నీ ఇంక అవసరం లేదు ఫేజ్ 2లో. ఫేజ్ 2కెళ్తున్నాం. నెక్స్ట్ ఫేజ్ 3 అలా 5 ఫేజ్‌లు చెప్పాను. 5 ఫేజుల్లో మీకొక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తాను. నన్ను నమ్మి నా వెనకొస్తున్న వాళ్ళందరినీ అద్భుతమైన, ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాను. ఎందుకంటే మీరు అలా నమ్మి నాతో కలిసి పనిచేయడం వల్ల
కొత్త వాళ్ళకి ఆ భావాలు, ఆ విజయాలు తెలుస్తాయి. మీరు అభివృద్ధి చెందడం వల్ల యెస్, కాయిన్ కొనుక్కుంటే నేను కూడా గొప్పవాడినవుతాననేటువంటి నమ్మకాన్ని ఈ ప్రపంచానికి ఇద్దాం. థాంక్ యూ డాడీస్. ఇంతవరకు ఒక లెక్క, ఇప్పుడు ఇంకొక లెక్క అని చెప్పాను మీకు ముందు. ఇక మీదటి నుంచి నేను ఫాలో అవుతున్నటువంటి స్ట్రాటజీ, ఇంతవరకు ఫాలో అయిన స్ట్రాటజీకి సంబంధం లేని ఒక కొత్త విధానం. నేనెప్పుడో చాలా నాళ్ళ క్రితం మీకు చెప్పినట్టు గుర్తు. 5 పద్ధతుల్లో ప్రపంచ వేదిక మీదకి ఈ కాయిన్‌ని తీసుకెళ్తున్నాను. మన కాయిన్స్ అని చెప్పాను. ఎప్పుడు? బహుశా ఇది 22 ఆ టైంలో చెప్పుంటాను. ఈ మధ్యన మళ్ళీ మరొకసారి చెప్పుండొచ్చేమో. ఈ 5 అంచెల పద్ధతిలో మొదటి అంచె అయిపోయింది. ఇప్పుడు రెండవ దాంట్లోకి అడుగు పెడుతున్నాం మనం. ఎందుకంటే ఒక గొప్ప కాయిన్ కావాలన్నప్పుడు గొప్ప ప్రయత్నం కూడా ఉండాలి. గొప్ప ప్లాన్ కూడా ఉండాలి. గొప్ప సాధన కూడా ఉండాలి. ఇవన్నీ మన దగ్గరున్నాయి. ఈరోజు ప్రపంచంలో అత్యంత ధనవంతులు ఎవరు అనంటే, నిన్నటి వరకు బిల్ గేట్స్ అని రకరకాలుగా టాప్ 10 అని ఇలా మాట్లాడేవారు. రిలయన్స్ వారు కూడా దాంట్లో ఆ పొజిషన్‌కు కొన్ని సందర్భాల్లో నంబర్ 1 పొజిషన్‌కెళ్ళొచ్చిన వాళ్ళే వీళ్ళంతాను. అయితే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతమైన ఒక ఒక అద్భుతమైనటువంటి ఒక మార్క్‌ని చేరుకున్నటువంటి మస్క్, ఎలన్ మస్క్ 60,00,000,00,00,000 రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో. ప్రపంచ ధనవంతులు ఎంతవరకు ఉన్నారు? మొన్నటి వరకు 14,00,000,00,00,000 వరకు ఉన్నారు. దాంట్లో అప్ అండ్ డౌన్స్ అయ్యి, ఈరోజు వీళ్ళెవ్వరూ చేరుకోలేని ఒక గొప్ప స్థాయికెళ్ళాడు ఎలన్ మస్క్. కారణం, మోస పద్ధతిలో కాకుండా ఓ కొత్త విధానాన్ని తీసుకురావడం. ఆ కొత్త విధానం తీసుకొచ్చినప్పుడు కష్టాలు కూడా అలాగే ఉంటాయి. ఆపదలు కూడా అలాగే ఉంటాయి. అవమానాలు కూడా అలాగే ఉంటాయి. అలాగే ఎలన్ మస్క్ కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. తన షేర్లు పడిపోవడం, అమెరికాతోటున్న తనకున్నటువంటి అధికారిక లావాదేవీలకు సంబంధించిన సంబంధాలు తెగిపోవడం, ఇలా ఎన్నో ఆయనకి కూడా ఆపదలొచ్చాయి. కానీ మొక్కవోని ధైర్యం వల్లే చెక్కు చెదరని గోడ వలె నిలబడి ఉన్నాడు కాబట్టి, ఈరోజు దాని విలువ 60,00,000,00,000. అంటే ఆ మార్క్‌ని చేరుకోవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే అది విభిన్నం. నేనిప్పుడు రెండవ దశ అన్నాను గదా! మొదటి దశ మనం ఎంతవరకు ఏదైతే ఫాలో అయ్యి చేసుకొచ్చామో, మన తాలూకు కమ్యూనిటీ సప్లై అండ్ డిమాండ్‌తో పాటుగా సహనం, మనందరం పాటించింది సహనం, ఓపిక. అంటే నేను నా ఆవేశానికి, నా సంతోషానికి, నా దుఃఖానికి ఎదుటివారి కలగబోయేటువంటి ఈ విలువైన కిబో కాయిన్ సంపద విలువ, ధరని అవి ప్రభావితం చేస్తాయి. నేనైనా, మీరైనా, ఎవరైనా. సో, నీ కమ్యూనిటీ నువ్వు కరెక్ట్‌గా ఉండాలంటే, కష్టాన్ని, సుఖాన్ని, బాధల్ని అన్నిని ఓపికతో తీసుకోవాలి. ఈ పర్వదినంగా చెప్తున్నాను. క్రిస్మస్‌లో మనం ఈ పండుగ రోజున చెప్పుకుంటున్నాం కాబట్టి, ఆ ప్రభువు ఎంత సహనం, ఎంత ఓపిక తీసుకున్నాడో అంటే ఈ జనుల కోసం, అంటే ఈ ప్రజల కోసం. మీరు క్రిస్టియన్స్ అయితే బైబిల్‌లో మీకంతా తెలుస్తది. కాకపోయినా ఈ వివరాలు చాలామంది తెలుస్తాయి. అయితే తను బాధలు పడుతూ
తనను నమ్ముకున్న వాళ్ళు బాధలు పడకూడదని ఆ బాధలన్నిటిని సంతోషంగా స్వీకరించాడు. దాని ఫలితమే ఈరోజు మనం ఈ క్రిస్మస్ ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. అలాగే మన కాయిన్‌కి ఎన్నో కష్ట సుఖాలు వచ్చాయి మనకి. హ్యాపీ మూమెంట్స్ వచ్చాయి. సాడ్ మూమెంట్స్ వచ్చాయి. డౌట్స్ కూడా వచ్చాయి ఏమైపోద్దా అని. కానీ ఎన్ని కష్టాలున్నా అందరం ఐక్యమత్యంగా దాన్ని తీసుకున్నందుకు మీ అందరికీ జోహార్! క్రిస్మస్ జోహార్! క్రిస్మస్ పర్వదినాన మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే డాడీస్, ఈ పర్వదినాన, ఈ పండగ దినాన, ఈ శుభ సమయమున మనందరం మరొక దాన్ని పంచుకోవాల్సి ఉంటది. అది మనందరి బాధ్యత కూడా. మన కాయిను, మన క్యూసీసీ కాయిను 5200 ఐఎస్‌డికి స్టాండ్ అయ్యి వచ్చింది ఇక్కడ. అంటే అక్కడ మన కాయిన్ అక్కడ స్టేబుల్ అవుతుంది. 5,00,000 దాటిపోయింది. 5,20,000 దగ్గర ఉంది. అంటే యూఎస్‌డిటీలో అంటే డాలర్‌లో చూసినట్లయితే $5,777 చాలా పెద్ద ఫిగరు. చాలా పెద్ద ఫిగరు. ఎందుకంటే వేల కాయిన్స్‌లో మన కాయిన్ ఆ స్థాయికి వెళ్ళడం అది కూడా జస్ట్ ఇవాల్టికి 18 రోజుల్లో 5,777కి వెళ్ళడం అంటే చాలా మంచి రిజల్ట్‌ని, మంచి ఉన్నతి స్థితిని ఆ భగవంతుడు మన కాయిన్‌ని ఆ స్థాయికి తీసుకెళ్ళాడు. ఎంతమంది ప్రార్థనలు, ఎంతమంది ఆరాధనలు, ఎంతమంది కోరికలు, ఎన్ని దేవుళ్ళ మొక్కులు, పూజలు, నమాజులు, కూటములు, ఈ క్రిస్టియన్ కూటములు ఇలాంటివి ఎన్నో విధాలుగా ఆ ఫలితం మనకొచ్చింది. అంటే మనందరి భారతీయులు మనందరం. తర్వాతే విభిన్న మతాలు, విభిన్న కులాలు. ఆ విధంగా కష్టపడ్డాం మనం ఈ 5 ఏళ్ళు. దాని ప్రతిఫలమే ఈరోజు ఇంత గొప్ప స్థాయికి రావడం. ఇక మీదట వెళ్ళే ప్రాజెక్టుల గురించి మీకు చెప్తున్నాను. అంటే ఇప్పుడు చెప్పను. జస్ట్ మనం సరదా చెప్పుకున్నాం. ఇంతవరకు మనం ఒక స్ట్రాటజీని ఫాలో అయ్యాను నేను. ఇంతవరకు ఒక స్ట్రాటజీని ఫాలో అయ్యాను. ఆ స్ట్రాటజీ ప్రకారం 3 విషయాలు అందులో కరెక్ట్‌గా మనం ఒకటి ఫస్ట్‌ది కమ్యూనిటీ, రెండవది డిమాండ్, అలాగే మూడవది సప్లై. ఈ మూడింట్ల మీద నేను ఈ 5 ఏళ్ళు పనిచేశాను. ముందు కమిటీ మీద పనిచేసాం. ఆ కమిటీని తీసుకొచ్చాం. తర్వాత ఇంతమందికి మన క్రిప్టో తాలూకా అవసరాన్ని గుర్తించేలా చేయడం వల్ల డిమాండ్ పెరిగింది. దానికి తదనంతరంగా 5,00,00,000లో 4,75,00,000 సప్లై ఇచ్చాం. దీన్ని కూడా అతి త్వరలో ఇన్వెస్టర్లు, మదుపరులు, ట్రేడర్స్ గుర్తుపెట్టుకోండి 2.5 కోట్లకి తీసుకొచ్చేస్తున్నాం దీన్ని. మన కాయిన్స్‌ని క్యూసీసీ కాయిన్‌ని 2,50,00,000 తీసుకొస్తున్నాము. డీ కాయిన్ మీకు ఎలాగో తెలుసు 2 కోట్ల లోపే ఉంది. సో ఇంకా డిమాండ్ ఎలా ఉంటదనేది మీరు ఊహించగలరు. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. అందరికీ ముందుగా క్రిస్మస్
పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా. ఇవాళ హ్యాపీగా మన క్రిస్టియన్ సోదరులందరికీ మనందరి తరపున మరొక్కసారి ఆ చిట్టి చిట్టి పాదాలతో ఈ భూమి మీద నడయాడిన ఆ యేసయ్యకు శుభాకాంక్షలు. అంటే ఆ యేసయ్య పర్వదినాన, పండగ పర్వదినాన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. నేను ఈ కంపెనీ పెట్టిన తర్వాత, మన కంపెనీ పెట్టిన తర్వాత ఇది 5వ క్రిస్మస్ దినోత్సవం. 2021 అక్టోబర్లో పెట్టాం కదా మనం. అంటే ఇప్పుడు 5 సార్లు ఈ క్రిస్మస్ పండుగని మనం చేసుకున్నాం. అది మన కిబో కుటుంబ ఆధ్వర్యంలో. అందుకు ఇంకా సంతోషంగా ఉంది. చాలా సంతోషం. మీ అందరికి కూడా పేరు పేరున అందరికి కూడా సంతోషం.